హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు దేవాన్ స్టడీ సర్కిల్. మనం జనరల్ సైన్స్లో భాగంగా జీవశాస్త్రం సంబంధించి అస్థిపంజర వ్యవస్థ, అలాగే జ్ఞానేంద్రియ వ్యవస్థలో 4 జ్ఞానేంద్రియాల గురించి మనం తెలుసుకున్నాం. ఇప్పుడు 5వ జ్ఞానేంద్రియం చర్మం. మానవ శరీరంలో అతిపెద్ద అవయవం జ్ఞానేంద్రియం చర్మం. శరీరంలో అధిక వైశాల్యం కలిగి ఉన్న అవయవం చర్మం. చర్మ వ్యాధుల నిపుణుడు డెర్మటాలజిస్ట్. చర్మం పైన సూదులు గుచ్చి చేసే వైద్య విధానం పంక్చర్. చర్మం పల్చగా ఉండే శరీర భాగం కనురెప్పల పైన చర్మం. మానవుని యొక్క సాధారణ శరీర ఉష్ణోగ్రత 37 సెంటీగ్రేడ్ లేదా 98.4 ఫారెన్హీట్స్. వడదెబ్బ తగిలిన వ్యక్తి యొక్క శరీర ఉష్ణోగ్రత 40 సెంటీగ్రేడ్ లేదా 144 to 106 ఫారెన్హీట్స్. చర్మంను జాక్ ఆఫ్ ఆల్ ట్రేడ్స్ బట్ మాస్టర్ ఆఫ్ నాన్ అంటారు. షేవింగ్ లోషన్లో ఆల్కహాల్ ఉండటం వలన చర్మం మృదువుగా ఉంటుంది. చర్మం నిర్మాణం. చర్మం నందు 2 భాగాలు కలవు. ఒకటి బాహ్య చర్మం, 2 అంతర్ చర్మం. ఒకటి బాహ్య చర్మం. మెలానిన్ అనే వర్ణద్రవ్యం వలన చర్మానికి రంగు ఏర్పడును. మెలానిన్. చర్మంలోని లోపలి పొరలు కాంతి యొక్క హానికర ప్రభావానికి లోను కాకుండా కాపాడేది మెలానిన్. ఇది నల్లగా మార్చుట ద్వారా. శీతల మండలాల్లో జీవించే వ్యక్తుల చర్మంలో మెలనోసైట్స్ ఉండవు, కావున వీరి చర్మం తెలుపు రంగులో ఉంటుంది. వీరిని అల్చినోలు అంటారు. ఈ వ్యాధిని అల్బినిజం అంటారు. చర్మంలో క్రమంగా మెలనిన్ అదృశ్యం అవ్వడాన్ని విటిలిగో అంటారు. ఈ వ్యాధిని ల్యూకోడెర్మా అంటారు. బాహ్య చర్మంలో మొత్తం 3 పొరలు ఉంటాయి. ఒకటి కార్నియం. ఈ పొరలో ఉండే ప్రోటీన్ కెరాటిన్. ఇది కొమ్ములు, గిట్టలు, గోళ్ళు, వెంట్రుకలలో ఉండే ప్రోటీన్ కెరాటిన్. మానవ శరీరంలో చర్మం మందంగా ఉండే అరిచేతులు, అరికాళ్ళు ఈ పొరలోనివే. మానవ శరీరంలో చర్మం మందంగా ఉండే అరిచేతులు, అరికాళ్ళు ఈ పొరలోనివే. 2 అంతర్చర్మం. అంతర్చర్మం ఎగుడు దిగుడుగా ఉండి వేలిముద్రలోను ఏర్పరచును. వేలిమురల అధ్యయనం డాక్టియాలజీ. కొవ్వు పొరను ఎడిపోజ్ కణజాలం ఏర్పరచును. వెంట్రుకలు, రోమాలు అధ్యయన శాస్త్రాన్ని ట్రైకాలజీ అంటారు. అంతర్చర్మంలో స్పర్శగ్రాహకాలు ఉంటాయి. అవి 2 రకాలు. ఒకటి ప్యాసినియన్ కణాలు, 2 నాసిరిసెప్టర్స్ కణాలు. నాసిరెప్టర్స్ కణాలు బాధను గుర్తించే లేదా స్పందించే చర్మగ్రాహకాలు. బ్రెయిల్ లిపిలో అక్షరాలు ఉబ్బెత్తు పల్లాలు కలిగి ఉంటాయి. కంటి చూపు లేని వారు బ్రెయిల్ లిపిలో స్పర్శజ్ఞానం ద్వారా చేతి, కాలి వేళ్ల ద్వారా చదవగలరు. అంతర్చర్మంలో 3 రకాల గ్రంథులున్నాయి. అవి ఒకటి తైల గ్రంథి, 2 స్వేద గ్రంథి, 3 క్షీర గ్రంథులు. ఒకటి తైల గ్రంథి. దీన్ని సెబిషియన్ గ్రంథి అని కూడా అంటారు. సెబిషియస్ గ్రంథులు సేబం తైలంను స్రవించును. తైల గ్రంథి నాళంలో బ్యాక్టీరియా చేరినప్పుడు మెటిమల్ ఏర్పడును. నెక్స్ట్ స్వేద గ్రంథి. స్వేద గ్రంథులు స్వేదం స్రవించును. స్వేద గ్రంథులు అధికంగా ఉండే భాగాలు అరిచేతులు, అరికాళ్ళు. స్వేద గ్రంథులు అతి తక్కువగా ఉండే ప్రాంతం పెదవులు. చెమట వాసనకు కారణం యూరియా ఉండటం. క్రియారహితమైన స్వేద గ్రంథులు కల జంతువు ఉంటే స్వేద గ్రంథులు లేని జంతువులు ఏనుగులు, కుక్కలు. ఏనుగు చెవులు ఆడించడం వల్ల, కుక్కలు నాలుకను బయటకు పెట్టడం వల్ల శరీర ఉష్ణోగ్రతను సమతా స్థితిలో ఉంచును. ఏనుగులు చెవులు ఆడించడం వల్ల, కుక్కలు నాలుకను బయట పెట్టడం వల్ల శరీర ఉష్ణోగ్రతను సమతా స్థితిలో ఉంచును. 3వది క్షీర గ్రంథులు. ఇవి పాల ఉత్పత్తికి తోడ్పడును. నెక్స్ట్ చర్మము వ్యాధులు. బ్యాక్టీరియా వ్యాధులు చూసుకుంటే కుష్టు, స్పర్శ జ్ఞానం కోల్పోతారు. 2 వైరస్ వ్యాధులు చూసుకుంటే పొంగు, ఆటలమ్మ, మశూచి అంటే ఆటలమ్మని తట్టు అంటాం. మశూచి చర్మం పైన దద్దులు వస్తాయి. నెక్స్ట్ 3 ఫంగస్ వ్యాధి. తామర. ఇది మైక్రోస్పోరియం అనే శిలీంధ్రం ద్వారా కలుగును. నెక్స్ట్ కీటకాల ద్వారా. గజ్జి. ఇది సార్కోప్టిస్ స్కెబిస్ లేదా ఎకారస్ అనే కీటకం ద్వారా కలుగును. నెక్స్ట్ పోషకాల లోప వ్యాధులు. పెల్లాగ్రా. B3 విటమిన్ లోపం వల్ల కలుగును. నెక్స్ట్ శిలీంధ్ర వ్యాధులు. సోరియాసిస్. చర్మం పొట్టువల్లి రాలిపోతుంది. నెక్స్ట్ మెలనిన్ లోపం వలన బొల్లి. ఎగ్జిమా. కలుషిత నీరు, ఆహారం, విషవాయువులు పీల్చడం ద్వారా ఎగ్జిమా వలన చర్మం సరిగా మారి ఎగ్జిమా వచ్చును. నెక్స్ట్ గాంగ్రీన్. రక్త సరఫరా తగ్గిపోయి చర్మం నలుపు రంగులోకి మారుడని గాంగ్రీన్ అంటారు. ఎకిని. మెటిమలు, సెబేసియస్ గ్రంథులు పూడిపోవడం వల్ల వస్తుంది. ఓకే, మనం ఇది వరకు జ్ఞానేంద్రియాలు పూర్తిగా తెలుసుకున్నాం. మళ్ళీ మరొక క్లాస్లో 3వ భాగం జీర్ణ వ్యవస్థను మేము తీసుకొస్తాను. అందరికీ బాయ్.